హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మీకు తెలియని కొన్ని ఫ్యాట్స్ కోసం ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాను. లెట్స్ స్టార్ట్. ఈ ఫ్యాట్ మీకు తెలుసా? చాలామంది మొబైల్స్ అయితే వాడుతుంటారు. అయితే మన మొబైల్స్లో మనం ఎప్పుడైనా ఎవరికైనా కాల్ చేసినప్పుడు చాలామంది ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే హలో అని అయితే అంటుంటారు. అయితే ఈ హలో అనేది ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? ఈ హలో అనేది ఒక స్త్రీ పేరంట. ఆమె ఎవరో మీకు తెలుసా? ఆమె ఎవరంటే మార్గరెట్ హలో అంట. ఈమె ఈ ఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్ భార్య అంట. అయితే ఈ గ్రహం బెల్ అనే అతను మొట్టమొదటిగా తన భార్యకి ఫోన్ చేసినప్పుడు ఏంటంటే హలో అని అయితే మాత్రం పలికారంట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసినప్పుడు ఏంటంటే హలో అని పలుకుతూ ఉంటారంట. సో ఈ విధంగా కాల్ చేసిన తర్వాత హలో అనే పదం అయితే వచ్చిందంట. ఫ్యాట్ నెంబర్ 2 ఏంటంటే బొద్దింకలు వాటి తల లేకుండా 7 రోజుల పాటు బతికి ఉండగలవంట. అంటే బొద్దింకలకి తల లేకపోయినా కూడా 7 రోజుల పాటు అవి జీవించగలవంట. ఫ్యాట్ నెంబర్ 3 ఏంటంటే డిసెంబర్ 31 నుంచి మనం ప్రస్తుతం ఉన్న కాలం వరకు ఒక సంవత్సరం అనుకుంటే మాత్రం ఒక మనిషి పుట్టింది డిసెంబర్ 31 రాత్రి 8:38 కంట. ఫ్యాట్ నెంబర్ 4 ఏంటంటే మన భూమి అనేది గుండ్రంగా లేదు, బల్లపరుపులాగా ఉంటుంది అని చెప్పి వాదించే వాళ్ళు 18 ఏళ్ళ క్రితం అయితే బతికుండేవారంట. ఫ్యాట్ నెంబర్ 5 ఏంటంటే మన మెదడు అనేది టీవీ చూసేటప్పటికంటే పడుకునేటప్పుడు చురుగ్గా అయితే ఎక్కువగా పనిచేస్తుందంట. ఎక్కడికైనా చావు దగ్గరికి వెళ్ళి వచ్చినట్లయితే మాత్రం మన పెద్దవాళ్ళు అయితే మనం స్నానం చేయమని అయితే మాత్రం చెప్తూ ఉంటారంట. అయితే ఈ ఆచరణ అనేది ఎన్నో ఏళ్ళ క్రితం నాటిదంట, ఇప్పటిదైతే కాదంట. ఎన్నో ఏళ్ళ క్రితం నాటి నుంచి ఈ ఆచరణ అనేది పాటిస్తూ ఉంటారంట. అండ్ అలానే మన పెద్దవాళ్ళు లేదా ఎక్కడికైనా చావు దగ్గరికి వెళ్ళి వచ్చినట్లయితే మాత్రం మనల్ని అయితే స్నానం చెయ్యందే ఇంట్లోకి అయితే రానివ్వరంట. అంతేకాకుండా మనల్ని తిట్టైనా సరే స్నానం కూడా చేయమంటూ ఉంటారంట ఇంట్లోకి వచ్చే ముందు. అలానే ఈ ఆచరణ తీసుకురావడానికి ఒక భయంకరమైన కారణం కూడా ఉందంట. అదేంటంటే పూర్వం ప్రజలందరూ కూడా ఎన్నో భయంకరమైన రోగాలతో అయితే మృతి చెందేవారంట. అయితే ఈ మృతి చెందిన కొన్ని గంటల పాటు వాళ్ళ శరీరంలో ఉండే ఆ రోగాలు ఏంటంటే కొన్ని భయంకరమైన బ్యాక్టీరియాల కింద అయితే మారుతాయంట. అలా మారి ఆ బాడీ చుట్టూరే ఉంటాయంట కొన్ని గంటల పాటు ఆ బ్యాక్టీరియాలు అనేవి. అయితే మనం ఇలా చావు దగ్గరికి వెళ్ళి వచ్చినట్లయితే మాత్రం మనకి ఆ బ్యాక్టీరియాలు అనేవి అంటే అవకాశం అయితే ఎక్కువ అయితే ఉందంట. ఇన్ కేస్ ఇలా మన బాడీకి అంటినట్లయితే మాత్రం ఆ బ్యాక్టీరియాలు అనేవి అంటినట్లయితే మాత్రం ఇలా మనం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసినట్లయితే మాత్రం ఆ బ్యాక్టీరియాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మన పెద్దల యొక్క పెద్ద నమ్మకం అంట. పీరియడ్స్ టైంలో శుభ్రత అనేది పాటించిపోయినట్లయితే మాత్రం చాలామంది ఎన్నో ఇబ్బందులు అండ్ అలానే అనారోగ్యాలకి అయితే పాల్పడుతూ ఉంటారు. అయితే ఈ ఇబ్బంది అనారోగ్యం అనేది వాటంతా ఎప్పుడు కూడా రావంట. చాలామంది చేసే మిస్టేక్స్ వల్ల అయితే వస్తాయంట. అయితే ఆ మిస్టేక్స్ ఏంటో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఈ వీడియో ద్వారా. మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే చాలామందికి నెలసరి సమయంలో ఏంటంటే ఎక్కువగా రక్త ప్రసరణ అనేది జరుగుతుంటుంది. అయితే రక్త ప్రసరణ అనేది జరిగినప్పుడు చాలామంది ఒక ప్యాడ్ వాడాల్సిన వాళ్ళు 2 ప్యాడ్స్ ఒకసారి వాడుతుంటారు. అయితే ఈ 2 ప్యాడ్స్ ఒకసారి వాడడం అలవాటు అనేది ఆ టైంకి బాగున్నా కూడా కొంతకాలానికి ఏంటంటే ఎన్నో ఇబ్బందులకి దారితీస్తుందంట. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి అయితే దారితీస్తుంది అనేది మాత్రం చెప్తున్నారు. సో ఇలా 2 ప్యాడ్స్ ఒకసారి వాడే కన్నా తరచూ మార్చుకోవడం మంచిదని అయితే మాత్రం చెప్తున్నారు. అండ్ మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే అంతర్గత భాగాలు సబ్బుతో క్లీన్ చేయడం. అంటే ప్రైవేట్ పార్ట్స్. ఈ అంతర్గత భాగాలనేవి సబ్బుతో క్లీన్ చేసే కన్నా వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోవడం మంచిది అనేది మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఈ సబ్బులో ఉండే కొన్ని రసాయనాలు అంటే pH బ్యాలెన్స్ అనేవి తప్పిపోతూ ఉంటాయంట. ఈ pH బ్యాలెన్స్ అనేది తప్పిపోవడం వల్ల చాలామందికి ఏంటంటే ఆ అంతర్గత భాగాల దగ్గర పొరిబాడిపోవడం అండ్ అలానే దురద పుట్టడం, కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం వంటివి ఇటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతాయని మాత్రం చెప్తున్నారు. సో ఈ సబ్బు కన్నా హాట్ వాటర్ బెటర్ అనేది మాత్రం చెప్తున్నారు. అండ్ మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే చాలామందికి ఈ ప్యాడ్స్ అనేవి పడవు. అంటే కొంతమంది పడితే కొంతమంది పడవు కదా. సో ఈ ప్యాడ్స్ అని పడకపోవడం వల్ల చాలామందికి ఏంటంటే తొడల భాగంలో చాలామందికి ఇన్ఫెక్షన్స్ అంటే దద్దులు లాంటివి వస్తూ ఉంటాయంట. అయితే ఇవి ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే అలా చేయడం మంచిది కాదనేది మాత్రం చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు స్నానం చేసిన తర్వాత అయినా లేకపోతే పడుకునే ముందైనా కూడా యాంటీసెప్టిక్ క్రీమ్ అనేది అయితే ఉంటుందంట. అయితే ఈ యాంటీసెప్టిక్ క్రీమ్ అనేది రాసుకోవడం మంచిదని అయితే మాత్రం చెప్తున్నారు. హిందువుల సాంప్రదాయ ప్రకారం కొన్ని చెట్లలో కొన్ని దేవతలు కొన్ని దేవుళ్ళు అయితే కొలువై ఉంటారని చెప్పేసి అయితే ప్రతి ఒక్క హిందువు కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఆ దేవతలు దేవుళ్ళు కొలువై ఉండే కొన్ని చెట్ల పేర్లు ఏంటో మీకు తెలుసా? అయితే తెలియకపోతే తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. నెంబర్ 1 ఏంటంటే తులసి మొక్క.
అయితే కొన్ని పవిత్రమైన మొక్కల్లో ఈ తులసి మొక్క అనేది మొదటి స్థానంలో అయితే ఉంటుందంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు హిందూ ఇంట్లో కూడా తులసి మొక్క అనేది తప్పనిసరిగా అయితే ఉంటుందంట. అండ్ ఈ హిందూ మతంలో తులసి మొక్క అనేది చాలా పవిత్రమైన మొక్క కింద అయితే ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారంట. అండ్ అలానే విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు ఈ తులసి ఆకులు అనేవి సమర్పిస్తూ ఉంటారంట, అంటే పూజలో సమర్పిస్తూ ఉంటారంట విష్ణుమూర్తికి. అలా ఈ పూజలో తులసి ఆకులు లేనిచో, అంటే ఈ తులసి ఆకులు లేకుండా విష్ణుమూర్తికి పూజ చేసినట్టయితే మాత్రం ప్రతి ఒక్క హిందువు కూడా సంపూర్ణంగా అయితే భావిస్తూ ఉంటారంట. అందుకే విష్ణుమూర్తికి సమర్పించే భోగంలో ఏంటంటే తప్పకుండా తులసి అనేది ఉండాలని చెప్పేసి అయితే అంటుంటారంట. అండ్ అలానే అది మాత్రమే కాకుండా ప్రతి ఒక్క తులసి మొక్కలో కూడా లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్పేసి అయితే అంటుంటారు. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క అనేది ఉంటున్నట్లయితే మాత్రం వారింట్లో సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పేసి అయితే ప్రతి ఒక్క హిందువు కూడా నమ్ముతూ ఉంటారంట. సో హిందువులు తులసి మొక్కను నమ్మడానికి కారణమైతే ఇది. అండ్ అలానే తులసి మొక్కలో కూడా ఒక దేవుణ్ణి అయితే చూసుకుంటారు అనడానికి కూడా కారణమైతే ఇది. నెంబర్ 2 ఏంటంటే రావి చెట్టు. అయితే ఈ రావి చెట్టు అనగానే ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో అయితే పూజిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క హిందూ దేవాలయంలో కూడా ఒక రావి చెట్టు ఉండడం అనేది తప్పనిసరిగా అయితే ఉంటుందంట. అంతేకాకుండా ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారంట. దానికి కారణం ఏంటంటే ఒక రావి చెట్టులో 22 కోట్ల దేవతలు నివసిస్తుంటారని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుడు నమ్మకం అంట. అండ్ అలానే ఈ రావి చెట్టుకి మరో పేరు కూడా ఉందంట, అదేంటంటే కల్పవృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారంట. అండ్ అంతేకాక ఎవరిదైనా జాతకంలో గ్రహదోషాలు అనేవి ఉంటుంటాయి కదా, ఆ గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఈ రావి చెట్టుకి పూజలు కూడా చేస్తూ ఉంటారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించినట్లయితే మాత్రం మీకుండే శాపాలు అండ్ అలానే మీకుండే దోషాలు అన్నీ కూడా నశిస్తాయని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ నమ్మకం అంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఈ రావి చెట్టుని అశ్వత్థామ చెట్టు అని కూడా అంటుంటారంట. అశ్వత్థామ నారాయణుడు అని అంటే విష్ణుదేవుడు అని చెప్పేసి దాని అర్థం. అండ్ అలానే ప్రతి శనివారం కూడా ఈ రావి చెట్టు కింద దీపం వెలిగించినట్లయితే మాత్రం వాళ్ళకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ప్రతి ఒక్క హిందువుల నమ్మకం అంట. అందుకే ఈ రావి చెట్టుని దేవుళ్ళతో పూజిస్తూ ఉంటారు. దేవుళ్ళు కొలువై ఉంటారన్న చెట్లలో 3వ చెట్టు పేరు ఏంటంటే మర్రి చెట్టు అంట. అయితే ఈ మర్రి చెట్టుని ఎంతో పవిత్రంగా అయితే భావిస్తూ ఉంటారంట హిందూ మతంలో. అంతేకాకుండా ఈ మర్రి చెట్టుకి మరో పేరు కూడా ఉందంట, అదేంటంటే వటవృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారంట. అండ్ అలానే సంతాన ప్రాప్తి కలగలేని వాళ్ళకి, అంటే పిల్లలు లేని వాళ్ళకి ఈ మర్రి లేకపోతే ఇందా చెప్పాం కదా రావి చెట్టు అని చెప్పేసి, ఈ చెట్లకు ఏంటంటే ఉయ్యాళ్ళ కట్టినట్టయితే మాత్రం వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి వీళ్ళ పెద్ద నమ్మకం అంట, ప్రతి ఒక్క హిందువు పెద్ద నమ్మకం అంట. అండ్ అంతేకాకుండా ఈ మర్రి చెట్టులో ఏంటంటే సృష్టికర్త అయిన శివుడు నివసిస్తూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. అండ్ అలానే ఎప్పుడైనా ఉపవాసం ఉంటారు కదా, వాళ్ళు ఈ మర్రి చెట్టుకి దండం పెట్టుకోవడానికి కూడా ఒక కారణం ఇదేనంట. అలా దండం పెట్టుకున్నట్టు, అంటే అలా ఉపవాసం ఉండి దండం పెట్టుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి ఎంతో మేలు కలుగుతుందని చెప్పేసి వీళ్ళ ఒక పెద్ద నమ్మకం అంట. నెంబర్ 4 ఏంటంటే అశోక వృక్షం. అయితే కామదేవుడికి ప్రతీకగా భావించే చెట్టు అశోక వృక్షం అంట. అండ్ అలానే ప్రతి ఒక్కరి ఇంట్లో గనుక అశోక వృక్షం యొక్క ఆకులు అనేవి వాళ్ళ ఇంట్లో ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి ఆర్థికంగా సమస్యలు తొలగిపోతాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క పెద్ద నమ్మకం అంట. అంతేకాకుండా బౌద్ధ మతంలో ఈ అశోక చెట్టుకి ఒక ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారంట. అలానే అశోక అంటే శోకం లేనిది అని చెప్పేసి దాని యొక్క అర్థం అంట. అందుకే ఈ చెట్టుని పూజించినట్లయితే మాత్రం వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పేసి వీళ్ళ యొక్క పెద్ద నమ్మకం అంట. అండ్ అలానే ప్రతి ఒక్కరి ఇంట్లో కనుక ఈ అశోక చెట్టు అనేది ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి కుజదోషం అనేది ఉండదని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారంట. అందుకే హిందువులు నమ్మే కొన్ని దేవుళ్ళు నివసిస్తారు అనే చెట్లలో ఈ యొక్క చెట్టు కూడా ప్రాధాన్యతగా ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారంట. నెంబర్ 5 ఏంటంటే శమివృక్షం. ఈ శమి చెట్టుకి మరో పేరు ఏంటంటే జమివృక్షం అని కూడా అంటుంటారంట. అయితే ప్రతి ఒక్కరికి కూడా శనిదేవుడి యొక్క అనుగ్రహం కలగాలనుకుంటే మాత్రం ఈ జమి చెట్టుని నాటాలని చెప్పేసి ఆయన మాత్రం చెప్తున్నారంట. అంతేకాకుండా ఈ చెట్టు అంటే శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైనది అని కూడా అంటుంటారంట. అలానే మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మాత్రం రామాయణం మహాభారతాల్లో కూడా ఈ శమి చెట్టు కోసం కొంత ప్రస్థానం మాత్రం కూడా ఉందని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారంట. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే
ఈ శమి చెట్టుకి పూజ చేసిన తర్వాత మీరు ఎటువంటి పని అయినా తలపెట్టినట్లయితే మాత్రం ఆ పనిలో విజయం కలుగుతుందని చెప్పేసి వీళ్ళ యొక్క పెద్ద నమ్మకం అంట. అందుకే హిందువులు పూజించే అంటే హిందువులు దేవతలు దేవుళ్ళు కొలువై ఉంటారు అనే చెట్లలో ఈ చెట్టు కూడా ఒక ప్రాధాన్యత అనేది పలికిందని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారంట. లాస్ట్ వన్ అండ్ నెంబర్ 6th వన్ ఏంటంటే ఉసిరి వృక్షం, అంటే ఉసిరి చెట్టు అని చెప్పేసి అర్థం. మహావిష్ణు స్వరూపంగా కూడా పూజించే చెట్టు ఈ ఉసిరి చెట్టు అంట. అండ్ అలానే అందుకని చెప్పేసి కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు కింద వనభోజనాలు అని కూడా తింటూ ఉంటారంట హిందువులు. అండ్ అలానే ఈ మాసంలో ఏంటంటే ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారంట. ఇంకా చెప్పాలంటే మతపరంగా కాదు, ఔషధ గుణాల పరంగా చూసుకున్నా కూడా ఉసిరి చెట్టు అనేది ఎంతో ప్రాముఖ్యత చెందిందని చెప్పేసి హిందూ మతంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరు అయితే చెప్తున్నారంట. సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలానే మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా యూట్యూబ్ అనేది ఇంకొంతమంది మనలాంటి తెలుగు వాళ్ళకైతే ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది రికమెండ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి అండ్ అలానే మీరు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.